హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఒకప్పుడు ఫ్రూట్ మార్కెట్గా ఉండేది దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలోని ప్లేస్ ఇది. దీన్ని కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. టిమ్స్ తెలంగాణలోనే చాలా అతిపెద్ద హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ కట్టాలని. చాలా అద్భుతంగా మంచి ప్లేస్లో, అంటే మెయిన్ సిటీ సెంటర్లో దిల్సుఖ్ నగర్లో చైతన్యపురి మెట్రో స్టేషన్ పక్కనే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టడం అనేది నిజంగా చాలా వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఎప్పుడు చూసినా ఉస్మానియా కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. అంటే ఇంక తెలంగాణ వాళ్ళకి అవి రెండు తప్ప వేరే దిక్కులేవా? ఎంతమంది వచ్చినా అందులో అయినా పడకలు ఉండవు, బయట పడుకోవాలి, బయటనే ట్రీట్మెంటు. అంటే దిక్కు లేక అక్కడే బయట కానీ అంటే ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటే అట్లనే చేయించుకుంటాం మనం, అంటే వేరే మన సోర్స్ లేక. కానీ ఇలాంటి ఒక పెద్ద హాస్పిటల్ వృద్ధిలోకి వస్తే ఎంత బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఇది మనకు ఇప్పుడు విజయవాడ హైవేకి ఉంది. అంటే నల్గొండ డిస్టిక్ వాళ్ళకి కానీ ఈ హైవే నుంచి వచ్చే వాళ్ళకు చాలామంది ఇక్కడ దగ్గర అవుతుంది. ఇంకోటి ఏంటంటే సిటీలో నుంచి వేరే వాళ్ళు, అంటే ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్కి ఆల్టర్నేట్, అక్కడ బిజీ ఉన్నప్పుడు, అక్కడ ప్లేస్ లేనప్పుడు దాని తలదన్నే రీతిలో ఒక పెద్ద హాస్పిటల్ అనేది చాలా చాలా అవసరమని గుర్తించి. ఎందుకంటే మీరు చూస్తుంటే సీజనల్కి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడు ఫుల్ అయిపోయింది అని వింటూ ఉంటాం. అంటే మన జనాభా పెరిగిరు కానీ మన పాలకులు ఎవడు కూడా ఇంకోటి పెద్ద హాస్పిటల్ కట్టాలనే ఇది చాలామందికి రాలేదు. సో ఇట్లా మనకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ ఇలాంటి డెవలప్మెంట్స్ మనకు ఉంటే బాగుంటుంది. చాలా పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ గురించి ఇంకేమైనా మీకు న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వర్క్ అయితే బాగానే జరుగుతూ ఉంది. గవర్నమెంట్ మారినా కూడా వర్క్ జరుగుతుందని అనుకుంటున్నాం. చాలా తొందరగా వర్క్ ఇదైపోయి స్టార్ట్ అవ్వాలి ఈ టిమ్స్ అని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మనకు అంటే తెలంగాణ మెడికల్ కాలేజ్ టైపులో హాస్పిటల్ రాలేదు, ఉస్మానియా, గాంధీ అని ఆ పేర్లు అప్పటికే ఉండే తప్ప ఇట్లా ఎయిమ్స్ టైప్లో రాలేదు. ఎయిమ్స్ టైప్లో వాటిని కలదనేది, అంటే కేంద్ర ప్రభుత్వం కట్టినట్టుగా తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అద్భుతమైన హాస్పిటల్. సో చాలా తొందరగా స్టార్ట్ అయ్యి మనందరికీ మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.